హలో అండి. లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులైందండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, కొంచెం అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాను. ఫ్రై చేసుకుందాం. పప్పు వేసేసి ఫ్రై చేద్దాం. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? పొడుగ్గా వస్తారా, రౌండ్గా వస్తారా? నేను మీతో మాట్లాడుతూ ఒక కాయ రౌండ్గా వస్తాను, పొడుగ్గా వస్తున్నాను. పొడుగ్గా వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పప్పు చేయాలి, పప్పుచారు, టమాటా పప్పుచారు చేసి ఇవి కానీ ఫ్రై చేస్తే, ఉల్లిపాయ వేయకూడదు, ఊరికనే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ వేయకుండా చేస్తే. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? మా పాప నంది సాంబార్ రైస్ చేయమని చెప్పింది. సాంబార్ రైస్ ఇప్పుడు డాడీ తినరు, సాయంత్రం. పొద్దున అయితే, మధ్యాహ్నం అయితే బాగుంటుంది. సాంబార్ రైస్ ఇప్పుడు బాగుంటుందేమో, బాగానే ఉంటుంది కానీ మా ఆయన అలసిపోయి వస్తాడు కదా ఫ్రెండ్స్. ఆయనకు సాంబార్ రైస్ పెడితే ఏం బాగుంటుంది చెప్పండి? ఒక కర్రీ, ఒక పప్పు అలా ఉంటే బాగుంటుందని. ఏమంటారు మీరు? హాఫ్ కేజీ చేయాలా, కొంచెం చేయాలా అని చూస్తున్నాను. ఫ్రై కదా ఫ్రెండ్స్, కొద్దిగానే అవుతుంది ఇది ఫ్రై చేస్తే. చూస్తాను, కట్ చేసే ఓపిక లేదంటే కొన్ని దొండకాయ మసాలా వేసేస్తాను, కొన్ని వచ్చేసి. ఏమంటారు? ఫ్రెండ్స్, నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారా? కొన్ని కామెడీ, కొన్ని పాటలు అలా పెడుతున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది అంతే. ఫ్రీనే కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ లైక్ చేయొచ్చు కదా. ఏమంటారు? ఏమో ఒక్కోసారి భయం వేస్తుంది. ఎందుకంటారా? నా వీడియోస్ ఎంతైనా ఫ్రెండ్స్ 400 దగ్గర అయినాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 290 మాత్రమే ఉన్నారు. అందుకని 90 డేస్లో చేయాల్సింది కూడా అయిపోయింది. అందుకనే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదని. సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరిగితే చూస్తాను ఫ్రెండ్స్, చూడాలి. అదేం పెద్ద ఇల్లు ఏం కాదు ఫ్రెండ్స్, చిన్న ఇల్లే. మేము ఉండేది ముగ్గురం, నేను, మా పాప, మా ఆయన. చెప్పండి ఫ్రెండ్స్, ఇందులోకి పప్పు చారు చేయనా, లేకపోతే టమాటా రసం పెట్టనా, లేకపోతే చింతపండు రసం పెట్టనా, మిరియాల రసం పెట్టనా? ఏం పెట్టమంటారు కామెంట్స్లో చెప్పండి. బయటికి వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉంది. బాబా కొంచెం పని ఉండేది, బయటికి పోయినా. బయటికి పోయేసి వచ్చిన, చాలా వేడి ఉంది. అంటే సాయంత్రం వెళ్ళినా అనుకో, 4 గంటలకు అట్లా. మరి ఎండలో ఆ టైంలో కూడా చాలా ఎండ ఉంది బాబోయ్. ఇంకో 2-3 రోజుల్లో తగ్గుతాయేమో ఎండలు కదా ఫ్రెండ్స్. నన్ను నేనే చాలా తిట్టుకున్నా, నన్ను నేనే చాలా మెచ్చుకున్నా. తెలుసా ఫ్రెండ్స్, నాది
ఏం కొడితే వస్తుందో, ఇట్స్ ఫస్ట్ @ కొట్టి ఇట్స్ అరుణ -99 అని కొడితే అది వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాలో ఏం నచ్చినా ప్లీజ్, నా మాటలు నచ్చలేదా, ఏం నచ్చలేదు మీరు చెప్పండి, నేను దాన్ని మార్చుకోవడానికి చూస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్. ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను. అంటే ఇప్పుడు నవంబర్, అక్టోబర్లో స్టార్ట్ చేశాను. 1 ఇయర్ దగ్గర కావస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబర్స్ అంతే ఉన్నారు. సరే అవుతారు, ఇప్పుడే కదా అని అనుకుంటున్నాను. నాకు నేను మోటివేట్ చేసుకుంటున్నాను. మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్. మా వదిన ఎల్లమ్మ లగ్గం చేసింది, బియ్యం పోసిర్రు నాకు. అవి ఎప్పుడు పెడదాము అంటే మంచి రోజులు లేవంట. ఇప్పుడు అన్నీ అధిక మాసాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ రోజులు మంచిగా లేవంట. 22కి అలా పోసింది. ఈ రోజులు బాగాలేవని ఇంకా వండట్లేదు. ఫస్ట్ కన్నా సెకండ్ కన్నా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా పెడతాను, ఫ్రెండ్స్. చూడండి, అయితే పెడతాను ఫ్రెండ్స్. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడాలి. మమ్మా హాసిని బాగుంది డ్రెస్, చాలా బాగుంది ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది మంచిగా ఉండే ఫ్రెండ్స్, ఏంటి అనుకోకండి. ఇది పొద్దున ఫ్రయాన్స్ ఎంచితే కొంచెం మిగిలింది, ఆ నూనె పోస్తున్నాను కొద్దిగా చాలు. ఫ్రెండ్స్ పెట్టారా కామెంట్స్లో ఎలా చేస్తారనేది? రేపు పెట్టండి. ఇవాళ నేను పెడుతున్నాను కదా, మీరు రేపు పెట్టండి, ఓకేనా? ఇప్పుడు మనం కొంచెం మినపప్పు వేసుకున్నాం. మినపప్పు వేసుకొని మొత్తం కట్ చేయలేదండి, హాఫే కట్ చేస్తాను. అసలు ఎండాకాలం కదా, రెండు కూరలు పాడైపోతున్నాయని కొద్దిగా కట్ చేస్తాను. 1/2 kg ఉంటే 1/2 kg కట్ చేస్తాను. కొంచెం ఇది ఫ్రై కాగానే ఇది నూనెలో వేస్తే ఫ్రెండ్స్ పటపట అంటుంది, అందుకని దొండకాయలు వేసిన తర్వాత వేద్దాం ఓ పక్క దొండకాయ ఫ్రై అవుతుంటుంది,
మనం పప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నాయిస్ వస్తుందా? వాయిస్ ఏమైనా ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తాను. ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రైలో నేను వీడియో ఆన్ ఉందని చెప్పేసి ఉప్పు, కారం, పసుపు ఇంకా ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్. వీడియో ఆన్ ఉంది అనుకున్నాను, వీడియో ఆన్ పెట్టుకోలేదు. కొంచెం ఓకేనా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను. పచ్చిమిర్చి ఏం వేయలేదండి నేను. పుట్టినప్పుడు మా నాయన నిండు మసలంటలే, మా నాయన మన్ను అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డలో గౌరాలి నన్ను చేసి పెంచలేవో రామశిల్క. పప్పు ఇదంతా షిఫ్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం. మా నాయన మర్చిపోయలే, మా నాయన మర్చిపోయలే, మా నాయన మా నాయన మా నాయన మా నాయన పెరుగల్ల పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డలో రామశిల్క గౌరాలి నన్ను చేసి పెంచలేవో రామశిల్క. బియ్యం కడిగేస్తున్నా ఫ్రెండ్స్. ఆ పైన బియ్యం పెట్టేస్తా. పెరుగల్ల పెరుగల్ల గౌరాలి నన్ను చేసి పెంచలేవో రామశిల్క. కిందికి అన్నది, కిందికి అన్న కిందిది బట్టి కిందికి అన్నది. అది పైకన్నా అది కిందికన్నా. ఓహో, ఇరగొట్టేస్తావా అమ్మ? వస్తున్నా ఉండు నేను. కొద్దిసేపు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పప్పులోకి ఎల్లిపాయలు ఒలుచుకుంటున్నాను నేను.
చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటల ఉన్నది ప్రేమించి సంగతి బయటకు రావేలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియమ్మ పేదలా, ఎదురుగా వస్తే చెప్పుకాగిపోయి తలపులు చూపేదెలా, ఒకసారి దరి చేరి మరి ఏమిటో తెలపకపోతే ఎలా, మనసున ఉన్నది కోత అని అడగాలని తనకుంటూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా, చెప్పాలనున్నది మాటలు రావేలా. అన్నం ఉడికింది, అన్నం ఉడికేసుకుందాం. నేను గంజికి పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకో నాకు ఇష్టం ఉండదు గంజికి పెట్టడం. మీరు గంజికి పెడతారా లేకపోతే వంపుతారా? ఏదో అనుకున్నా బ్లాక్గా కనిపించింది, రైసే అది. మీరు వంపుతారా లేకపోతే అలాగే పెట్టేసుకుంటారా ఫ్రెండ్స్? నేనైతే వంపుతాను. పప్పు ఉడికింది ఫ్రెండ్స్, రుబ్బేస్తే పులుసు పోసేసి మసిలిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టాక, అందుకని పెట్టాను ఫ్రెండ్స్. బాగానే రోజులైంది. ఓన్లీ షార్ట్ వీడియోస్ మీదనే పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ అస్సలు లేవు. ఇప్పుడు ఏమో చేశాను, ఏంటది షీర్కుర్మానా లాస్ట్ ఏదో చేశాను ఫ్రెండ్స్, గుర్తులేదు. షీర్కుర్మా తర్వాత ఇంకోటి ఏదో చేశాను, ఆ వీడియో లాస్ట్ అయింది. మళ్ళీ పెట్టలేదు ఇంకా. ఇలా పెట్టండి. పప్పు రుబ్బేసుకొని చింతపండు పోసేసుకున్నాం. స్టవ్ పెట్టేద్దాం. స్లిమ్లో పెడితే అది అవుతుంది. వేడిలో ఉండలేకపోతే ఈజీగా లేపేస్తున్నాను నేను. చాలా వేడి చికెన్లో పెద్ద పెద్ద విండో ఉంది, అయినా సరే గాలి రావట్లేదు. వేడి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, చాలా ఉంది. అందుకని కొంచెం చింతపులుసు పోసేసి బయటకు వెళ్ళి కూర్చుంటే మసిన తర్వాత వచ్చి బగారించుకుందాం. చాలామంది చాలా ప్రెషర్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ వంట కంటే. నేనైతే ఆడుతూ పాడుతూ చేసేస్తాను. అలా అని చెప్పి ఎక్కువ మందికి వండడం అంటే రాదు ఫ్రెండ్స్. నాకు ఒక 10-12 మందికి అంతా వండగలుగుతాను, కానీ ఎక్కువ మందికి అయితే వండలేను ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నాను, చింతపండు పోసేసుకో బయటికి వెళ్ళి
చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉడికిపోయింది 6 విజిల్స్కి. చూడండి కనబడుతున్నాను కదా, మెత్తగా ఉడికిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం పొంగుతుంది ఫ్రెండ్స్, పాత కుక్కర్లు ఉన్నాయి. నాకేమో పడగే బుద్ధి కాదు, నడుస్తున్నాయి కదా నడవని అనిపిస్తుంది. మరీ పాడైతే తీసేస్తాను అనుకోండి. మంచిగా పని చేస్తున్నాయి కదా. మొన్న కుక్కర్ కొనుక్కున్నాను, పిజిఎల్ ఫ్రెండ్స్, ఎక్కడ డీమార్ట్లో కొన్నాను. ఎన్ని రోజులు వచ్చింది, ఒక 6 months లాగా వచ్చింది. ఆ తర్వాత రబ్బర్ పోవడము, లేదంటే అదేంటి వాచర్ పోవడము జరుగుతుంది. ఎప్పుడుదో ఫ్రెండ్స్, ఇది నా పెళ్ళి ఎప్పుడు అనుకుంటా ఇది. అప్పటి నుంచి ఇంకా బాగానే ఉంది. అప్పుడు కొనుక్కున్నానంటే ఇప్పటివరకు బాగానే ఉంది. వంట చేస్తూ పాటలు పెట్టుకుంటాను. పాటలు పాడుతూ చేసేస్తాను వంట. మంచిగా అనిపిస్తుంది పాటలు పాడుతూ ఏదైనా పని చేస్తూ ఉంటే. చూడండి ఫ్రెండ్స్, చెంపలు ఎలా గారిపోతున్నాయో, నాకైతే చాలా ఓవర్గా గారిపోతున్నాయి కదా. ఎక్కువ పోయట్లేదు ఫ్రెండ్స్, నేను చింతపండు ఎక్కువ ఫుల్గా ఏం పోయాను, కొంచెం అట్లా. కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్, కరివేపాకు మనం బగారాలో వేసుకున్నాం. కాసేపు బయటనే కూర్చున్నాం. పప్పు మొదలుచుకున్నాం ఫ్రెండ్స్, పప్పు మొదలుచుకున్నాం. మసులుతుంది ఒక దిక్కు, మనం ఒక దిక్కు ఫ్రై అంటే మొదలుచుకున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ రోజు పప్పు మా ఇంట్లో, రోజు పప్పు ఒక ఫ్రై. పప్పు లేని రోజు లేదు మా ఇంట్లో. ఇప్పుడు పప్పు అంటే ఇట్లా మొహం పెడతారు ఫ్రెండ్స్ ఇంట్లో. నాకైతే పప్పు అయితే చాలా ఇష్టం. పప్పు చేసి ఏదన్నా దొండకాయ ఫ్రై కానీ, ఆలు ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, ఏదో ఒకటి ఫ్రై. కానీ రోజు మాత్రం పప్పు ఉండేది ఖచ్చితంగా. అయినా అప్పటి రోజుల్లో బాగా టేస్ట్ ఉండేవి. అప్పటి వంటలే వేరు. మందులేని పంట కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ మందులే. ఏది తినాలన్నా మందులే, ఏది తినాలన్నా మందులే, పళ్ళు తినాలన్నా మందులే, వంటలు ఏమైనా చేసుకుని తినాలన్నా మందులే. అన్నీ హైబ్రిడ్ అయిపోయినాయి ఏమంటారు ఫ్రెండ్స్. పప్పు చేస్తున్నాను పక్కన, మసలిపోయింది పప్పు. వచ్చేస్తే దాంట్లో పోసేస్తే, మా ఆయన ఆవాల జీలకర్ర ఎక్కువ ఉండాలి. ఆవాల జీలకర్ర వేయలేదా అంటాడు మళ్ళీ, లేదంటే కనిపించాలి. పచ్చడిలో అయినా సరే, పప్పులో అయినా సరే ఆవాల జీలకర్ర ఇట్లా కనిపించాలి. తాలింపులో పోసుకుంటాడు. ఏం చేస్తాం, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇంకా కొన్ని వేస్తాం, సరిపోలేమో. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. ఇందులో మంచిగా చేస్తారు ఫ్రెండ్స్, ఇంగువ వేసుకోవాలి తాలింపులో కానీ
దేంట్లో అయినా వేసుకుంటే మంచిగా అరుగుతుంది అన్నమాట. పప్పు వేద్దాం తీసేసి పప్పు కూర అన్నం అయిపోయింది. చూడండి పప్పు అయింది, దొండకాయ ఫ్రై ముందే అయింది ఫ్రెండ్స్. ఇలా ఉంది అన్నము కాలుతుంది. ఇది ఆమ్లెట్లు వేసుకొని తినేస్తాను ఇంకా అంతే. ఓకే రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.